నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. వెల్దుర్తి మండల టీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సునీత లక్ష్మారెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ శివారు కెనాల్లో పడ్డ జింక. సాహసోపేతంగా జింకను రక్షించిన అటవీశాఖ అధికారులు. చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషత్ పాఠశాలకు 6వ వాటర్ ప్లాంట్ ను అందజేసిన దాతలు. దాత లక్ష్మీ రామచంద్రాన్ని అభినందించిన గ్రామస్తులు. రామాయంపేట పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు. చివరి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, సుదర్శన హోమం, గాయత్రి హోమం పూజలు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో లక్ష్మీ రామచంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన 6వ వాటర్ ప్లాంట్ ను దాత లక్ష్మీ రామచంద్రం ప్రారంభించారు. పాఠశాలకు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించారన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో లక్ష్మీ రామచంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన 6వ వాటర్ ప్లాంట్ ను దాంతా లక్ష్మీ రామచంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అడగగానే 6వ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, రామచంద్రం ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లిలు పాఠశాలకు త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన రామచంద్రం వెంటనే విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చే విధంగా 6వ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశం, దాత లక్ష్మీ రామచంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంచినీరు ఇంత ముందుకు ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం. ఇప్పుడు రామచందర్ సార్ మంచినీరు అందించినందుకు మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత ముందుకు ఉప్పు నీరు తాగేవాళ్ళం, అందుకనే ఇప్పుడు మంచినీరు అందించాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా సూరారం గ్రామ వాస్తవ్యులు, మా గ్రామంలో కన్కాటి నరహరి శ్యామమ్మ పుణ్య దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీటి ఎద్దడి ఉందని మా ప్రధానోపాధ్యాయులు వారిని కోరగానే వారి మిత్రులైనటువంటి మన ఆముద బాలరాజన్న గారు, మా మిత్రుడు మన గ్రామం వాస్తవ్యులే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగానే వారిని మా పాఠశాల పేద పిల్లలకు నీటి ఎద్దడి తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మా పంచాయత్ సెక్రటరీ గారు అడగగానే, అయ్యో నా గ్రామం నా కన్నతల్లితో సమానం, నా గ్రామానికి నా వంతు సహాయకులు అందిస్తానని వారి ముందుకు రావడం, ఈరోజు ఈ పిల్లలకు నీటి ఎద్దడి లేకుండా 6వ మంచి శుద్ధమైన నీటిని అందించి పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మా ముందుకు వచ్చి చేసినందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామచంద్ర అండి, సూరారం గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు నరహరి శ్యామమ్మ. నేను ఇక్కడ ఈ స్కూల్లో 3rd క్లాస్ వరకు చదువుకొని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాను. పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడున్న పేద విద్యార్థులకు ఇక్కడ మంచి వాటర్ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో హెడ్ మాస్టర్ గారు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేశాను. ఏం చేశారండి? వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశాను. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. కన్కటి రామచందర్ గారు ఈ గ్రామ వాస్తవ్యులు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అతను ఈ పాఠశాలలో ఈ ఊరిలో జన్మించి ఈ పాఠశాలలో 3వ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరి అతను తన సహృదయంతో మా పుట్టిన గ్రామంలోని పేద పిల్లలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించగానే పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే శుద్ధి అయినటువంటి వాటర్ అనేది అందిస్తే
వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నేను వాటర్ శుద్ధి ప్లాంటు ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఆ కోరిన వెంటనే వారు స్పందించి ఓకే సార్ నేను తప్పకుండా చేస్తానని చెప్పి వారి శుద్ధి వాటర్ ప్లాంట్ను ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మా పాఠశాలకు బహుకరించడం జరిగింది. మరి అది ఈరోజు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇది చాలా ముఖ్యమైన చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి ఇందుకు మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున గ్రామస్తుల తరఫున మా ఈ సర్పంచ్ మరి ఉప సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు ముందు కూడా మరి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా మా పాఠశాలకు కావచ్చు వారి గ్రామానికి కావచ్చు ఏదో విధంగా వారికి తోచిన విధంగా సహాయం చేయాలని వారిని కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రామాయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలకు భక్తులు జయ ద్వారాలతో ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవంలో భాగంగా 2వ రోజు కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. రామాయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తుల జయ ద్వానాలతో ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవంలో భాగంగా నేడు 2వ రోజు కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి, మురుకు నగేష్ గురుస్వామిలు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన అయ్యప్ప స్వామి వారి పవిత్ర ఆభరణాలతో శ్రీ మహంకాళి దేవాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణలు, మంగళ వాయిద్యాలు, హారతులతో సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఊరేగింపు సాగినంతసేపు పట్టణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో సమాజంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు, భజనలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల ముగింపు రోజున సహస్ర కలశాభిషేకాలు, స్వర్ణాభిషేకం, మహా అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. రామాయంపేట పట్టణంలో జరుగుతున్న ఈ అయ్యప్ప స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలను ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకగా నిలుస్తూ రాష్ట్రస్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు పట్టణ ప్రజలు, మహిళలు, చిన్నారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. నార్సింగి మండల కేంద్రంలో సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మొదటగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల గడువు ముగిసి 2 ఏళ్లు దాటినా పలు కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లు పల్లెల్లో పాలనను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలు నిర్వహించారు. ఇప్పుడు రీసెంట్ గానే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ జరగడం, ఫలితాలు వెలువడడం చకచకా జరిగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నార్సింగి మండల కేంద్రంలో సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులుగా మొదటగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో తమ బాధ్యతలను చూపెట్టారు. ఈ పండగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన నార్సింగిలో స్థానిక ఎంపీడీఓ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో ఈవో అంజిరెడ్డి సమక్షంలో సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ గా ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులుగా జానీ, బాజీ స్వామి, పూజ, విష్ణువర్ధన్ రెడ్డి, కందరి నవీన్, ఆకుల నరేష్, ధర్మాకారి రాజేందర్, దాల స్వప్న, జీవిత, దండం సిమ్రాన్, వర్గం రాణి, ఎర్ర సంతోష ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ ప్రత్యేక అధికారి, కార్యదర్శి సమక్షంలో ప్రమాణం చేసి పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా తమ పాలకవర్గం అంతా కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని, అందుకు అధికారులు, అన్ని వర్గాల ప్రజలు, నాయకులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన పాలక వర్గాలకు నాయకులు, ప్రజలు, సంఘాలు ఘనంగా సన్మానం చేశారు. నార్సింగి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నాతోటి గెలిచిన వార్డు మెంబర్లకు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను. ఇది పెద్ద గ్రామ పంచాయతీ. మాకు నమ్మి మీరందరూ ఓట్లేసి గెలిపించి మంచి మెజారిటీతో గెలిపించినందుకు మా మీద నమ్మకం పెట్టి మీకు అందుబాటులో ఉండి ఏ విషయంలో మన మోర్ల విషయంలో కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్ల విషయంలో కానీ, ఇప్పుడు ముఖ్యంగా లైట్లు వేయించాలి. ఎక్కడ ఏ సమస్య ఉన్న వార్డు మెంబర్లు నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను నేను తీర్స్తానని, వార్డు మెంబర్లు కూడా నాకు సహకరించి వాళ్ళకు మీరు కూడా సహకరించాలని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా పని చేయాలంటే మన అందరి సపోర్ట్ కూడా ఉండాలి. వార్డు మెంబర్లు ముందుకు వచ్చినప్పుడు మన వాళ్ళు చేస్తున్న పనికి మీరు సహకరిస్తే పని అనుకూలంగా అవుతుంది. వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినంత వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేసేదానికి చేస్తానని మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను. వహిస్తున్నటువంటి ఎంపీడీఓ ప్రీతి మేడం గారికి, అలాగే మా సర్పంచ్ అమ్మ సుజాతమ్మ గారికి, నాతో పాటు వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు 13వ వార్డు నుంచి పోటీ చేసిన సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి 13వ వార్డు సభ్యులందరికీ, అకాయిలకు, అన్నదమ్ములకు, యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి మా వార్డు మెంబర్లందరూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు, అలాగే మా సర్పంచ్ అమ్మ కూడా సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మా 13వ వార్డులో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను మాటిచ్చినాను. అక్కడ ఉన్న సమస్యల పైన, అక్కడ ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని తిరిగినప్పుడు అక్కడ చూసినాం కదా, ఆ మాట ప్రకారం 13వ వార్డు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా అవన్నీ మేము అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.
అలాగే దాంతో పాటు మా సర్పంచ్ అమ్మను కలుపుకొని మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర సమస్యలు ఏవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే కూడా మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. అలాగే ముఖ్యంగా నార్సింగ్లో మనకు స్కూల్ లేక కూడా పిల్లలు అవస్థలు పడుతూ ఉన్నారు. వేరే స్కూల్లో నిర్వహించాల్సి వస్తుంది. దాన్ని కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ మా సర్పంచ్ అమ్మతో సహాంతరం. దాన్ని కూడా మేము త్వరలోనే శాంక్షన్ చేయించుకొని కడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి హాస్పిటల్ కూడా ఇబ్బందికరంగా ఉన్నది, బిల్డింగ్ లేక కూడా. అది కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా మేము త్వరలో శాంక్షన్ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మా స్థానిక సర్పంచ్ గారి దృష్టికి మా దృష్టికి తీసుకొని వస్తే కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వార్డు వల్ల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మన గ్రామ పంచాయతీలో ఫస్ట్ ముఖ్యమైన రోజు ఇది. మన సర్పంచ్లు మనం ఎన్నుకొని మీరు ఎన్నుకొని వార్డ్ మెంబర్లు మీరు ఎన్నుకొని మీ నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచి వాళ్ళని గెలిపించారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి, వార్డ్ మెంబర్స్ కి, సర్పంచ్ కి, ఉప సర్పంచ్ గారికి, అందరికి కంగ్రాచులేషన్స్. సో ప్రజలు మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని మీకు ఓట్ చేసినందుకు మీరు చాలా బాధ్యతగా పనిచేస్తారని కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఎంపీడీఓ అండ్ నేను నా కార్యాలయ సిబ్బంది కూడా మీకు సపోర్ట్ చేస్తామని ఈ స్టేజ్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి అధ్యక్ష వహించిన ఎంపీడీఓ మేడం గారికి, మరి గౌరవ ఈఓ గారికి, మరి నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు మెంబర్లందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చాలా సంతోషకరమైన దినం. మరి మన గ్రామ ప్రజలు మన మీద ఎంతో బాధ్యతతో, ఎంతో నమ్మకంతో, ఎంతో గౌరవంతో ఈ బాధ్యతను మనకు అందించారు. ఈ బాధ్యతను మనం అందరం కలిసికట్టుగా ముందుకు కొనసాగి మన గ్రామాభివృద్ధికి మనం అందరం తోడ్పాటుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మేము తెలియజేయండి ఏమనగా, మీరు కూడా మాకు వార్డు సభ్యులందరికీ సహకరించి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల మీద మనం అందరం పోరాడి, అదే విధంగా మన గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలతో ముందుకు పోవాలని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వెల్దుర్తి సర్పంచ్గా ఆదర్శ్, ఉప సర్పంచ్గా శ్రవణ్ కుమార్తో పాటు వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వెల్దుర్తి సర్పంచ్ గా ఆదర్శ్, ఉప సర్పంచ్ గా శ్రవణ్ కుమార్ తో పాటు వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మండల పరిధిలోని మెల్లూరు సర్పంచ్ గా రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్య, హస్తాల్పూర్ సర్పంచ్ గా నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ గా రమేష్, షెరిల్ల సర్పంచ్ గా బంజా లావణ్య రవి, ఉప సర్పంచ్ గా నవీన్, ఎలుకపల్లి సర్పంచ్ గా పావని, ఉప సర్పంచ్ గా ప్రవీణ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎంపికైన సర్పంచ్లు, వార్డు సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన సర్పంచ్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడదామని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండల బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులతో ఆత్మీయ సమావేశానికి ఆమె హాజరయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడదామని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండల బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్దాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అధికారం ఉన్నందున అహంకారంతో కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్థులకు ఎన్ని అడ్డంకులు సృష్టించి
వచ్చినా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎన్నికై 2 ఏళ్లు గడిచినా నయా పైసా కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. దీంతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బీఆర్ఎస్ కు నాయకులు కార్యకర్తలు 2 కండ్లని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని పార్టీ నాయకత్వం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 110 స్థానాల్లో గెలుపొందితే కాంగ్రెస్ 83 స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. ఇప్పటిలాగే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అందరూ కలిసిమెలిసి కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలన్నారు. అనంతరం మండలంలోని బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆయా గ్రామాల నాయకులతో కలిసి ఎమ్మెల్యేను సన్మానించారు. ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరంతా కూడా పదవి చేపట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన భూపాల్ రెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, మరి చంద్రగౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే, అధికారంలో లేనప్పుడు జనరల్గా అధికార పక్షానికే ప్రజలు మద్దతు పలుకుతారు. సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గెలిపిస్తారు. మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ వెతికినా సరైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు కనిపించలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలో లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలందరూ కూడా మనని నమ్మి మరి ఈరోజు కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో గ్రామాల్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైనటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే నిజంగా మరి ఈ యొక్క గెలుపు ప్రజలకి అంకితం చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి నిలబడేటువంటి మీరేం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా మీరే ఆ గ్రామంలో చెల్లామని అవుతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మీ ఆధ్వర్యంలోనే మన కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తాం. సరే, ప్రజలు ఏదైతే తీర్పిస్తారో దాన్ని మనం శిరస్సు వహించాల్సిందే. మరి కొన్ని ప్లేసెస్ లేదంటే మనకు మనమే ఇద్దరిద్దరం నిల్చున్నాం, దాంట్లో ఒకరు గెలిచినాం, లేదంటే ఇద్దరు నిల్చుంటే ఇద్దరం ఓడిపోయి వేరే వాళ్ళు కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడా ఈరోజు ఏంటంటే మేము ఎక్కడ కూడా పై నుంచి మీ పైన ఒత్తిడి తీసుకురాలేదు. తీసుకొచ్చినవా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే ఎంపిక చేసుకోండి, మీరే గెలిపియండి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మరి ఎవరికైతే కొంచెం ప్రజల మద్దతు ఉంటుందో, ప్రజల్లో అభిమానం ఉంటుందో వారిని నిలబెట్టడం జరిగింది. రాత్రి పగలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒత్తిడి తెచ్చినా, ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ఆటంకాలు సృష్టించినా, ఎన్నో ఒడిదుడుకులు పెట్టినా అన్నింటిని కూడా తట్టుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినా మనం ఆ స్థాయికి తీర్చలేకపోయినా కానీ మీరంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీ జెండాను మరి భుజాన మోస్తూ ఈరోజు మన వాళ్ళందరూ కూడా గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తిన హృదయపూర్వక ఇదే ఐక్యత మనకు చాలా అవసరం. మనస్పర్ధలు ఉంటుండొచ్చు, చిన్న ఉంటుండొచ్చు, కానీ వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి పార్టీ ఎజెండా కదా మనం ముందుకెళ్ళి మన వారినందరూ కూడా గెలిపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలని మనం చూడడం జరిగింది. గ్రామానికి సంబంధించి ట్రాక్టర్ ఇచ్చినాం, మురికి కాలువలు తీయడానికి కానీ, లైట్లు వేయడానికి కానీ, లైట్కి సంబంధించిన ఇబ్బంది కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, సెగ్రిగేషన్ షెడ్యూల్, పల్లె ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో ప్రతి గ్రామంలో మనం నెలకొల్పుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినట్టే ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం చెత్త ఎత్తుకుపోయేటువంటి ట్రాక్టర్కి కూడా మరి డీజిల్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మరి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక చిన్న పని కూడా మన గ్రామాల్లో చేసుకోలేకపోయినా ఆ వ్యతిరేకత మన ఎన్నికల్లో స్పష్టంగా కూడా కనిపించింది. కేసీఆర్ గారి పైన అభిమానం కూడా అదే విధంగా అదే రీతిలో కూడా మనకు కనిపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలి, గెలిచినటువంటి వాళ్ళు ప్రజలతో మమైక్యమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు, ఎందుకంటే మీరు మనల్ని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 2 years అవుతుంది, కానీ
నేను అనుకున్నంత స్థాయిలో నేను పనిచేయలేకపోతా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ఏసీడీపీ ఫండ్ 5 కోట్లు ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆ 5 కోట్లు మాకు ఇవ్వట్లేదు. నాకే కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, సిపిఐ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు. ఎవరు కూడా ఒక నాయపై ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది ఎస్ అని చెప్తుంటే చేస్తుంటే, ఇప్పుడు కొంత సమయం తీసుకుంటున్నాం, ప్రభుత్వం అడుగుతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, చేయగలిగిన పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏది ఏమైనా కూడా ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజానికానికి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా వారి సమక్షంలో మనం ఉంటాం, గట్టిగా పోరాటం చేస్తాం. ప్రజల కోసమే మనమందరం కూడా మరి అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు ఏదైతే గట్టిగా పనిచేస్తుండ్రో వాళ్ళందరూ కూడా టార్గెట్ వేసి కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది. మా పార్టీలోకి రమ్మని చెప్పేసి అడుగుతున్నారు. లేదంటే ఇక ఏదో కొట్లాటలు తీసి, పంచాయతీలు తీసి, గొడవలు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ఏమున్నా కూడా నా దృష్టికి వచ్చినప్పుడు, మండల నాయకుల దృష్టికి వచ్చినప్పుడు గట్టిగా దాన్ని మరి మేము ఎదిరించడం జరుగుతుంది, అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మరి ఇంకా కూడా అటువంటి కార్యక్రమాలు ఏదైనా గ్రామాల్లో జరుగుతుంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏ అర్ధరాత్రి అయినా సరే మీరు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి కూడా కార్యకర్తల మనోధైర్యాన్ని మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతు బంధు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. రైతు బీమా సరిగ్గా వస్తలేదు, బోనస్ ఇస్తామని ఇవ్వలేదు, కరెంటు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ శివారు రామేంపేట కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు ఓ జింక నీటిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్న ఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు స్థానికుల సహకారంతో సాహసోపేతంగా జింకను రక్షించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ శివారు రామేంపేట కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు ఓ జింక నీటిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్న ఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బీట్ ఆఫీసర్ వేణుగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సాహసోపేతంగా జింకను రక్షించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన జింకను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అటవీశాఖ స్పందనతో జింకకు కొత్త జీవితం లభించింది. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారుల మానవత్వాన్ని కొనియాడుతున్నారు. వన్యప్రాణులను కాపాడటం మానవ ధర్మమని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. అరే ఏం నేర్చుకున్నా పొడుగు ఫోన్ పెడతారా? పెద్ద ఫోన్ అడ్డం పెట్టాలి, అడ్డం తీయాలి. పటాన్చెరు పట్టణం అంబేద్కర్ కాలనీలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎండీఆర్ఎస్ యునైటెడ్ క్రిస్మస్ కారల్స్ ఈవినింగ్ 2025 కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని 24 చర్చిలకు సంబంధించిన ఫాస్టర్లు మరియు వారి బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణం అంబేద్కర్ కాలనీలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎండీఆర్ఎస్ యునైటెడ్ క్రిస్మస్ కారల్స్ ఈవినింగ్ 2025 కార్యక్రమం అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు సామాజిక ఐక్యతా సందేశాలతో విజయవంతంగా ముగిసింది. అనంతరం మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలోని 24 చర్చిలకు చెందిన ఫాస్టర్లు మరియు వారి బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపాయి. వివిధ చర్చిల నుంచి వచ్చిన బృందాలు అందించిన హృదయాన్ని తాకే క్రిస్మస్ కారోల్, సందేశాత్మక ప్రసంగాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు వేడుకకు అదనపు వైభవాన్ని చేకూర్చాయి. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగం మరియు సోదర భావానికి ప్రతీక అని, మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేసే శక్తి ఇలాంటి కార్యక్రమాలకి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన చిన్నారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఫాస్టర్లు మాదిరి పృథ్వీరాజ్ ని ఘనంగా సన్మానించి సామాజిక సమైక్యత కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఐక్యతా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇక్కడికి వచ్చిన ఫాస్టర్స్ తో కలిసి కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం అందరి సమక్షంలో ఎండీఆర్ క్రిస్మస్ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లకు శాల్వాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ప్రజలు, చర్చ్ ప్రతినిధులు మాదిరి పృథ్వీరాజ్ని హర్షాతిరేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా ఎండీఆర్ఎస్ యునైటెడ్ క్రిస్మస్ కారల్స్ ఈవినింగ్ 2025 కులమతాలకు అతీతంగా ప్రేమ, శాంతి, ఐక్యత సందేశాన్ని ప్రజల్లో బలంగా ప్రతిధ్వనింపచేసిన విశిష్ట కార్యక్రమంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు పట్టణ చర్చ్ అధ్యక్షులు ప్రసాద్, మెథడిస్ట్ చర్చ్ ఫాదర్ సేతు కిరణ్, సిఎస్ఐ చర్చ్ ఫాదర్ ప్రమోద్ కుమార్, పట్టణ చర్చ్ ఫాదర్స్, క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. టైంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇట్లాంటి ఒక థాట్ తీసుకొచ్చిన జీవన్ బాబుకి, మరి టైంకి ఎండిఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్కు, మరి ఇంత షార్ట్ నోటీస్లో కూడా ప్రసాద్ గారు కానీ, యాదన్న గారు కానీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్క పాస్టర్స్ గారికి, ప్రతి ఒక్కరికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మరి మా ఉద్దేశం ఏంటంటే ఇది 113 డివిజన్ది ఇదొక లాస్ట్ డివిజన్ అనమాట. రేపు పొద్దుగల ఆల్రెడీ 2 డివిజన్స్ అయిపోయినాయి. ఒకటి పటాన్చెరు సపరేటు, ఇంకోటి జేపీ కాలనీ సపరేటు. రేపు రానున్న రోజు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఒకసారి అందరు ఎవరు చర్చ్లో వాళ్ళు చేసుకుంటారు సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్. ఈ ఒక్కసారి అందరినీ కలిపి ఒకసారి అందరి యునైటెడ్గా ఉంటే ఆల్వేస్ హ్యాపీగా ఉంటామని చెప్పి మేము ఇది చేయడం జరిగింది. మరి ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రతిసారి నాకు ఆలోచన వస్తుంటుంది, అరే మనం చేస్తున్నాము, దీనికి రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా. ఆల్వేస్ మన ఇండియాలో ఉన్న దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. అలాగే ముఖ్యంగా పృథ్వీరాజు గారికి ముఖ్యంగా దేవుని స్తోత్రములు. అది ఒక విషయము గమనించాలి. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఏదేదో కనిపెడుతున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఆకాశం మండలానికి వెళ్ళిపోతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మంచి దేవునికి స్తోత్రములు. నిజంగానే మానవుని యొక్క జ్ఞానము చాలా పెరిగింది. దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ఇంకా మానవులు ఉంటున్నారు. అయితే ఏదైనా బైకు ఖరాబ్ అయితే రిపేరర్ దగ్గరికి వెళ్తాం, కారు ఖరాబ్ అయితే కారు రిపేరర్ దగ్గరికి వెళ్తాం. నశించిన మానవులను మరి సరిచేయడానికి, స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి భూలోకానికి తీసుకెళ్లే దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి దేవేంద్ర రాజన్ కాబట్టి వాళ్ళ ముందు చూపు ఎంత ఉంటుందంటే, మనము ఇప్పుడు చూసిన వాటి గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళు చాలా ఒక 50, 10, 20 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి కుటుంబం అది. నాకు తెలిసి ఈ పొలిటికల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మాత్రం ఎప్పుడు ముందు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా. ఈరోజు నేను 1987లో ఈ ప్రాంతంలో పటాన్చెరుకు వచ్చినాను. ఫస్ట్ వాళ్ళ డాడీ గుర్రం మీద ఎక్కి ఓటు ప్రచారంలో చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి చూసిన నేను జేపీ కాలనీలో గుర్రం మీద ఎక్కి ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ప్రచారం చేసినాను. అప్పుడు తమ్ముడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ అప్పుడు అంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఉన్నా సరే లేకపోయినా సరే ఫస్ట్ ఏంటంటే మాకు జేపీ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఒక చర్చ్ ఉండే. ఆ చర్చికి పర్మిషన్ ఇచ్చింది కూడా, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ పర్మిషన్ ఇచ్చింది కూడా వీళ్ళ డాడీ గారే మా చర్చికి. తర్వాత రెండో దాని బిల్డింగ్ ఫౌండింగ్ చేసింది కూడా వాళ్ళ డాడీ గారే. అంటే వాళ్ళ చర్చికి ఇది ఒక్కటే కాదు, జేపీ కాలనీ సంజీవరావు పాస్టర్ నాకు తెలిసి చాలా చర్చిలకు స్థలం ఇవ్వడం కాదు, కట్టుకోవడానికి డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చినారు, చెప్పుకోరు. అంటే ఇండైరెక్ట్గా మన యొక్క క్రైస్తవులకు మరి క్రిస్మస్ క్యారల్స్ను ఏర్పాటు చేసిన మరి ఎండిఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్నకును మా నుంచి, మా ఫెలోషిప్ నుంచి ప్రత్యేకమైన వందనాలు అన్న. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి దైవజనులను చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరినీ ఒక తాటిపై చేర్చి చక్కని కార్యక్రమానికి పూనుకున్న ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్న గారికి మనమందరం ఒకసారి చివరి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ
మంచిది. అన్న కొరకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సందర్భం దాదాపు మరి 2016లో స్థాపించబడ్డది. మరి గత 8 సంవత్సరాల నుండి పైబడిగానే మరి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, మరి అనాథ శవాలను, మరి వితంతులకు, మరి విద్యార్థులు ఫీజు చెల్లించే విషయంలోనూ, మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలోనూ, వికలాంగులకు ఉచిత శిబిరాలు, లయన్స్ క్లబ్ సహకారంతో రామయ్యంపేట మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి నేటి వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేడు చివరి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, సుదర్శన హోమం, గాయత్రి హోమం, గణపతి హోమం నిర్వహించారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి నేటి వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేడు చివరి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, సుదర్శన హోమం, గాయత్రి హోమం, గణపతి హోమంతో పాటు స్వామివారికి కుంభాభిషేకం, స్వర్ణాభిషేకం తదితర కార్యక్రమాలను గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో స్వామివారికి స్వర్ణాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు రామయ్యంపేటలో వెలిసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఉత్సవాలకు రామయ్యంపేట ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగిందన్నారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు 3 రోజుల పాటు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయిపోయింది స్వామి. చాలా బ్రహ్మాండంగా రామాయణపేటే కాకుండా రామాయణపేట చుట్టుపక్కల వారు కూడా సివిల్ చాలా వచ్చారు. వేల సంఖ్యలో హాజరై ఈరోజు స్వర్ణాభిషేకం చూడడం జరిగింది, కుంభాభిషేకం చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది స్వామి. వేసిన 80 మంది స్వాములు అయితే ఈరోజు భిక్ష కూడా చేయలేదు, వాళ్ళకి ఆకలి కూడా కావట్లేదు. మాకు కడుపు నిండిపోయింది స్వామి. చాలా ఈ జన్మ ధన్యమైపోయింది అని మేము భావనలో ఉన్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. వెల్దుర్తి మండల టీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సునీత లక్ష్మారెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ శివారు కెనాల్లో పడ్డ జింక. సాహసోపేతంగా జింకను రక్షించిన అటవీశాఖ అధికారులు. చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6వ వాటర్ ప్లాంట్ ను అందజేసిన దాతలు. దాత లక్ష్మీ రామచంద్రాన్ని అభినందించిన గ్రామస్తులు. రామయ్యంపేట పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు. చివరి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, సుదర్శన హోమం, గాయత్రి హోమం పూజలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.